హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మంగళవారం రోజు తీసిన వీడియో అన్నమాట. ఆ రోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గర ఉంటారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఆ టైం తప్పితే ఇంక ఇంటి దగ్గర లేరు, పనికి వెళ్తానే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారా, ఎప్పుడు వండి పెడదామా ఆయనకి ఇష్టమైనవి అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ ఆయన ఇంటి దగ్గర ఉండడు. ఆయన బేల్దారి పని చేస్తారు కాబట్టి పనులు ఎక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇప్పుడు రోజు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని వెళ్తూనే ఉన్నారు అర్జెంట్ పనులు ఉన్నప్పుడు. ఎప్పుడన్నా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా నేను అది ఏదైనా నాన్ వెజ్ అయితే వండిస్తాను. ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా, చికెన్ అయితే తెచ్చుకున్నారనమాట. వండుదామనేసి నేను ఇక మొదలుపెట్టాను. అందులో 6:30, ఇది ఈవినింగ్ అప్పుడు తీసిన వీడియో అనమాట. 6:30 కల్లా మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది కదా, హాస్టల్లో ఉంటుంది. తనకైతే భోజనం తీసుకెళ్ళాలి. అందుకని చెప్పేసి పెందలాడ చేద్దామని చెప్పేసి 5ంటికే వంట చేయటం స్టార్ట్ చేశాను. ఇక్కడ పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, అసలుకి చాలా ఫ్రెష్గా ఉంది. చికెన్ కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక కొమ్మ కూర్చున్నందుకు ఇలా అల్లుకుపోయింది. ఎప్పటికప్పుడే కట్ చేస్తూ ఉంటాను. అది ఇప్పుడు గ్రోత్గా పెరిగిపోయింది అనమాట. రౌండ్గా చూసారు అక్కడ. ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేతగా ఉన్నాయి కాడలు కూడా. కొంతమంది కాడలతో లేతగా ఉంటే వేస్తారు, మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి నేను అన్నీ తీసి ఒలుచుకొని వేస్తాను. ఇంకా పొద్దున్న టైంలో కూరగాయలన్నీ తెచ్చిచ్చారనమాట. ఇంటికాడున్న ఆయన ఊరికే ఉండరు, ఏదో ఒకటి. ఆ రోజు ఎక్కువ పనులు వస్తాయి అన్నమాట. ఇంక ఉదయం అంతా ఇంట్లో కావాల్సిన సరుకులు, కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. సాయంత్రం అయితే ఏదో బ్యాంక్ దగ్గర చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. సరే ఆయన వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంచుదాంలే, వేడివేడిగా తింటాడని చెప్పేసి వండుతున్నాను. ఉదయం అయితే పప్పు ఆమ్లెట్ వేసి పెట్టాను అన్నమాట. ఇంకా వాళ్ళు పద్దాకలు కష్టపడి పని చేసి వస్తారు కదా, ఏదో ఒకటి వండి పెట్టాలనిపించిద్ది నాకైతే. అందరికి అలానే అనిపిస్తుందిలేండి. ఎవరైతే ఎండలో కష్టపడి పని చేస్తారో వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాలని ప్రతి భార్య కోరుకుంటుంది. నేను కూడా అంతేలేండి. ఇంక వీడియోలు తీసుకుంటా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. మామూలుగా చేయటం అయితే ఒక గంటలో అయిపోయింది. ఇలా వీడియో తీస్తా చేసామంటే గంట అయ్యేది కూడా 1.5-2 గంటలు పెట్టిద్ది అన్నమాట. ఇక్కడ ట్రైప్యాడ్ పెట్టి నా తిప్పాలు చూడండి ఎలా వస్తుందా రాదా వీడియో చూసుకుంటా వంట అయితే చేస్తున్నాను. ఎండాకాలం మొదలైపోయిందండి. మా ఇంట్లో అస్సలు ఉండలేము. చెమటలు ఎలా పోస్తున్నాయి అంటే మామూలుగా ఉండదు. కరెంటు కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు, అలా ఉందన్నమాట. ఇంకా చికెన్స్ నీట్గా కడుక్కొచ్చాను బయట 2 సార్లు. ఇంకా వాటర్లో ఉంటే పిండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ కోసేసాను కదా, దాంట్లో వేసేస్తున్నాను చికెన్ అనేది కూడాను. నేను లెఫ్ట్ చేత్తో వాడుతున్నట్టు ఉంది. ట్రైప్యాడ్లో ఫోను మనకి రివర్స్ ఉంటుంది కాబట్టి వీడియో అలా కనపడుద్ది అన్నమాట, ఎడమ చేత్తో వాడుతున్నట్టు. కానీ నేను కుడి చేత్తోనే వేస్తున్నాను. అసలు వీడియో వస్తుందా రావట్లేదా అని చూసుకుంటా వంట ఏమో కానీ వీడియో వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాను. వీడియో తీయాలంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. మా సాయి 5ంటికి వస్తాడనమాట స్కూల్ నుంచి. వచ్చి పాపం వాడు ఏదో ఒకటి తిని ఇంకా స్నానం చేసి పూజ చేసి స్టడీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరి పనులు వాళ్ళకి సరిపోతాయండి. ఎవరు ఖాళీగా ఉండరు పిల్లలతో సహా. వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళని డిస్టర్బెన్స్ ఎందుకని నేను ఇలా చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటాను. ఇంకా చికెన్ కూడా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలిదిప్పేసి మూత పెట్టేస్తాను. అంటే పెద్దగా మసాలాలు ఇంకా వెరైటీలుగా వండటం అలా నిదానంగా ఉన్నప్పుడు వండుతాను. కానీ ఈ రకంగా వండితే మా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు వండుతారు కదా, మా అమ్మ మా అత్తయ్య వండే ఆ స్టైల్లో అయితే నేను వండుతాను. ఇలా వండితే మా వాళ్ళకి బాగా నచ్చిద్ది. చూడండి, కూర ఉప్పు పసుపు వేసి కలిదిప్పేసి మూత పెట్టామంటే వాటర్ బాగా వస్తాయి. ఆ వాటర్తోనే ఉడుకుతాయి అన్నమాట కూర అంతా కూడా. ఇప్పుడు ఎగ్స్ చికెన్ అస్సలు తింటలేదు కదా, మేమైతే తెచ్చుకొని 3 నెలలు అవుతుంది. అస్సలు తినలేదండి. 3 నెలలు కాదులే, 2 నెలలు అవుతుంది. ఎగ్స్ కూడా తింటలేదు. ఈరోజే స్టార్ట్ చేసామన్నమాట తినడం. ఒక పక్క కూర వేసి ఒక పక్క బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఒక 5 నిమిషాలు నానిన తర్వాత పెట్టేస్తాను అన్నమాట. మా సాయి ఇక్కడ వాటర్ మిలన్ తినేసి ఇక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు. టైం అవుతుందని చెప్పేసి. ఇల్లంతా చూడండి ఎలా ఉందో. ఉదయం అంతా క్లీన్ చేస్తాను, మళ్ళీ సాయంత్రానికి ఇలా అయిపోయిద్ది. పొద్దున్న 9 గిన్నెలు అన్నమాట ఇవి. ఇంకా సాయంత్రానికి గిన్నెలు వస్తాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా తోమను, మొత్తం కలిపి ఉదయాన్నే తోమేస్తాను. సాయంత్రం గిన్నెలు తోముకుంటూ కూర్చున్నానంటే ఇక పనులన్నీ ఆగిపోతాయి.
ఉదయమే ఈ సెల్ఫ్ అంతా సర్దేశాను. మొత్తం కూడాను ఇల్లంతా చూడండి గజిబిజిగా గందరగోళంగా ఉందన్నమాట. వంట చేస్తానే మొత్తం సర్దేసుకుంటూ ఉంటాను. టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయను. ఏదో టైంలో ఏదో ఒకటి పని చేసుకుంటూనే ఉంటాను. ఇల్లు నీట్గా ఉంచుకోవటంలో నాకు చాలా ఇష్టం అండి. ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అని నా అభిప్రాయం. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా దాంట్లోకి మసాలా అంటూ నేను ఏమేయనండి. ఇదిగో చూసారా ఇక్కడ కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, చిన్నులపాయి ఇవే వేస్తాను. కొంచెం ధనియాల పొడి, అంతకంటే అసలు ఏం వేయను. ఎక్కువ మసాలాలు ఘాటుగా ఉండే వస్తువులు కూడా తినటం అంత హెల్త్కి మంచిది కాదనమాట. మనం కొంచెం మసాలా వేసుకుంటేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ మసాలా వేసుకుంటే టేస్ట్ అసలు మారిపోయిద్ది. ఇంతకు ముందులాగా చికెన్ అంత టేస్ట్గా ఉండట్లేదు, ఎందుకో కానీ నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు చికెన్ తింటే ఇంకా పద్దాకలు తినాలని అనిపించిద్ది. ఆ టేస్ట్ అసలు మర్చిపోలేము. ఇప్పుడు చికెన్ తిందామంటే అది అసలు ఏం టేస్టో కూడా అర్థం కావట్లేదు. ఎన్ని రకాలుగా వండినా ఆ టేస్ట్ అయితే రావట్లేదు. మన చిన్నప్పుడు తిన్న ఆ టేస్టే ఉండట్లేదు ఎందుకో కానీ. ఈ కోళ్ళని మందుల ద్వారా పెంచడం వల్ల టేస్ట్ పోయిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇంకా నాటుకోడి అయితే మనకి 4-5 నెలలు బాగా పెంచుకుంటే బాగా ఉంటుందన్నమాట. మనం ఇంటి దగ్గర పెంచుకుంటే. ఈ కోళ్ళు ఫారం కోళ్ళు కదా, ఇంకా అలానే ఉంటాయి. ఇంకా కూర కలిదిప్పేసి మూత పెట్టేశాను. ఇంకా మా సాయి ఇక్కడ స్నానం చేసి వచ్చాడు. ఈరోజు పూజ చేయించలేదన్నమాట. నాన్ వెజ్ ఉన్నప్పుడు నాకేంటో దీపారాధన ఇంట్లో చేయబుద్ధి కాదు. అందుకని చెప్పేసి మా సాయి చక్కగా స్నానం చేసి స్టడీకి అయితే వెళ్ళిపోతున్నాడు. బట్టలు కూడా తీసేసి ఒక పక్కన పెట్టాను. నేనైతే మడత పెట్టలేదన్నమాట. ఇదిగో చూడండి స్టడీకి అయితే వెళ్తున్నాడు. టైం టు టైం వాడు వెళ్ళాలండి స్టడీకి. మనం ఇంట్లో చదివించేంత టైం నాకు ఉండదు. ఇంకా నేను ఒక పక్క ఫైల్స్ ఇస్తున్నాను కదా, మా పిల్లులు ఏ ఒకటి పడేస్తానే ఉంటే నాకు డస్ట్ పెయిన్స్ అనమాట. ఎలుకలు పోతాయని పిల్లులను పెంచుకుంటే ఈ పిల్లులు పెద్ద తలనొప్పిగా మారిపోయినాయి నాకైతే. ఏం చేస్తాము, పెంచుకున్న తర్వాత వాటిని వదిలించుకోవడం కష్టం అనమాట. ఇంకా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత సగం ఇంకా కారము, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా తిప్పి, మనకు వాటర్ కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు. నేను కొన్ని అయితే వేసాను, అది వీడియో తీయటం మర్చిపోయాను. కొన్ని అయితే వాటర్ వేసుకొని కలుపుకొని ఇక మూత పెట్టుకోవటమే. ఇప్పుడు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మనకి వైరస్ ఉందని చాలా భయంగా ఉంది కదా. చికెన్ ఎంత ఉడికితే అంత మంచిది. అన్నం కూడా వెలిగించాను, అది కూడా ఉడుకుతుంది. ఇదిగో చూసారా ధనియాల పొడి. నేను ఇలా బాగా ధనియాలు వేపి ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు పిల్లలు ఫ్రైడ్ రైస్ అయ్యానడు అడుగుతూ ఉంటారు, అందుకని నేను అన్ని మసాలాలు రెడీగా పెట్టుకుంటాను. ఇక్కడ చూసారా అన్నీ గాజు సీసాలే ఉంటాయి నాకు ఎక్కువగా. ఎక్కువ సామాన్లు అవన్నీ నేను కొనుక్కోవటం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఉన్న దాంట్ని ఇలా నీట్గా సర్దుకుంటాను. ఇదిగోండి నూనె అంతా ఇలా పైకి తేలేదాకా ఉడికించుకుంటే కూర అంతా ఉడికిపోయినట్టేనమాట. ఇదిగోండి నేను ఎంత గ్రేవీగా చేశాను. మీరు ఇంకా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అంత వాటర్గా ఉంటే కూర అస్సలు బాగోదండి, చప్పగా అయిపోయినట్టు ఉంటుంది. మేము ఇక్కడ కారం తక్కువ వేసినట్టు కనపడింది, కానీ మా కారం చాలా ఘాటుగా ఉంటుందండి. అది కారం ఎక్కువ ఘాటు, అందుకని నేను కొంచెమే వేసాను. లాస్ట్న దించబోయేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. తినేటప్పుడు మటుకి కంపల్సరీగా రైస్లోకి చికెన్ వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. అలా ఉంటుంది. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. మళ్ళీ ఇంకొక రకంగా కూడా చేస్తాను, అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలేండి. ఇలా అయితే చికెన్ రెడీ అయిపోయింది. అన్నం కూడా ఉడికిపోయింది. ఇక బాక్సులు పెట్టుకొని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి. కొంచెం బాక్సులో వేసి చల్లార్చిన తర్వాత బాక్సులు అయితే కట్టేసి తీసుకువెళ్తాను. మీ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఒకసారి చూస్తే మీకు ఎలా ఉందో అర్థమైతే. చండాలంగా ఉందన్నమాట. ఇదిగోండి అన్నం చల్లారి పెట్టి బాగా బాక్సుకి పెట్టేసి తీసుకువెళ్తున్నాను. తను ఎక్కువేం తిందు. ఈ కూర కొంచెం ఎక్కువ వేసాలండి, తన ఫ్రెండ్స్తో తింటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా పెట్టాను. అన్నం మటుకి కొంచెమే పెట్టాను. అన్నం తక్కువ తింటుంది అనమాట. ఎక్కువ పెట్టేసామంటే మిగిల్చుకొని తీసుకొచ్చేది. కూరలో అయితే అందరూ వేసుకుంటారు కానీ అన్నం అందరూ పెట్టి తినలేరు కదా నైట్ టైంలో పిల్లలు, అందుకని చెప్పేసి. ఇదిగోండి చూడండి సర్దేసుకున్నాను. కొన్ని స్నాక్స్, పిల్లలకి ఫ్రూట్స్ తెచ్చారు మా వారు ఈరోజు. ఆ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే. ఇంకా అన్నం ఇచ్చేసి వచ్చేసాను అనమాట. కాసేపు మాట్లాడి మా అమ్మాయితో. ఇంకా ఇక్కడ అల్లం తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి కూడా వారం అయిపోయింది.
ఇవి ఎండిపోతున్నాయి. అల్లం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, అసలు అల్లం అయితే ఉండట్లేదు. అల్లం చట్నీ చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో తక్కువ అండి అల్లం చట్నీ అస్సలు తినరు. అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ రెండింటికి ఒకటే కొలతలండి. 1 కప్పు అల్లం తీసుకుంటే 1 కప్పు చిన్నుల్లిపాయలు, అలా నేను 1 పావు కిలో అల్లం 1/2 కిలో చిన్నుల్లిపాయలు అలా తీసుకున్నాను. మిక్సీ వేసేటప్పుడు కల్లుప్పు, పసుపు, ఆయిల్ అవి వేస్తాను. ఈసారి నేను కల్లుప్పు ఒకటే వేసి మిక్సీ పట్టేశాను అనమాట. పద్దాకులు ఒకే రకంగా చేసుకోకూడదు, రకరకాలుగా చేసుకోవాలి. ఉప్పు వేస్తే ఎక్కువ నిల్వ ఉంటుంది అనమాట. కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని వాటర్ అసలు వేసుకోకూడదు. మీకు అంతగా మరగకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు గాజు బాటిల్లో పెడతాను. ఈసారి నాకు గాజు బాటిల్ ఏవి ఖాళీగా లేవు, కొన్ని పగిలిపోయినాయి అనమాట. నేను బయట ఎక్కడ తీసుకోను, దేనికో దానికి వస్తాయి కదా, ఆ సీసాల్లోనే వాడుకుంటూ ఉంటాను. ఇలా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చెప్పాను కదా ముందుగానే ఫ్రైడ్ రైస్ అవి ఎక్కువ అడుగుతారని చెప్పేసి. కూరల్లో కూడా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేస్తాను. అందుకని చెప్పేసి ఇలా వేసి పెట్టేసుకుంటాను. ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేశాను. మొత్తం కూడా వంట రెడీ అయిపోయింది. చక్కగా స్నానం చేసి అన్నం తినేస్తాను. ఇక గిన్నెలు చూడండి నేనైతే వచ్చినాయి అనమాట. ఇంకా బట్టలు కూడా మడత పెట్టి వేటి స్థానంలో వాటి పెట్టేస్తాను. మళ్ళీ ఇంకా బట్టలన్నీ అక్కడ గుట్టలాగా వేసామంటే మడత పెట్టుకోవడం మళ్ళీ ఒళ్ళు బరువు అయ్యిద్ది నాకు. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్నాను, బట్టలు మడతేసాను. మా సాయి స్టడీ నుంచి మా వారు వచ్చేసరికి నేను స్నానం చేసి రెడీగా ఉంటే చక్కగా అందరం కూర్చొని తినేయచ్చు. మా ఆయన కూడా వచ్చేసాడు, స్నానం కూడా చేశారనమాట. కాసేపు అలా సరదాగా కూర్చొని మా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా మా సాయి స్టడీ నుంచి వచ్చినాక చక్కగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటాము. కిందే కూర్చుంటామండి. మాకు డైనింగ్ టేబుల్ ఏం లేవు, కింద కూర్చొని తింటాం అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా కూర్చొని చెప్పాను కదా ఉల్లిపాయ నంచుకొని తింటే బాగుంటుందని చెప్పేసి మా ఆయన అయితే ఇక్కడ ఉల్లిపాయ నంచుకొని తింటున్నాడు. అదే నన్ను వీడియో తీస్తుంటే ఎక్కిరిస్తున్నాడు అనమాట. అలా ఉంటే మా వాళ్ళ పనులు. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేనైతే కనపడను. కూర ఎలా ఉంది అని అడుగుతుంటే వీళ్ళు చాలా బాగుందని చెప్తున్నారు. మనం ఎలా చేసినా తింటారండి, పేచీలు మట్టుకు పెట్టరు. అదొకటి ఉంది వీళ్ళల్లో. నాన్ వెజ్ అయితే సూపర్గా వండుతామని చెప్తారు మా వాళ్ళు అయితే. ఇంకా అదే కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. వాళ్ళ ప్రేమ చూడండి, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటున్నారు. ఎప్పుడు ఇంతే, అందరం ఒకసారి కూర్చుంటే ఇలానే జరిగిద్ది అనమాట. ఇంకా మాతో పాటు మాకు 2 పిల్లులు ఉన్నాయని చెప్పాను కదా, వాటికి కూడా పెట్టేశాను. అవి కూడా తిన్నాయి. ఇంకా మా రాజుగాడు కుక్క ఉంటుంది కదా, దానికి కూడా పెట్టాము. ఇంకా రోడ్డుకి వెళ్ళే కుక్కలు అవన్నీ ఉంటాయి, ఈ స్మెల్కి మొత్తం వస్తాయి అన్నమాట. ఇదిగో చూడండి రాజుగాడు కూడా వచ్చాడు, వాడికి కూడా పెట్టేశాము. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.